హాయ్. ఇక్కడ నేము, నేషనాలిటీ, ఏజ్, ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ ఏదో ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే చాలు. అవి ఏంటిది? ఈ నేషనాలిటీ ఇండియా కానీ నేపాల్ కానీ అయితే వాళ్ళు ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. రెండే రెండు కంట్రీస్ను మనం ఒక జాబ్ కోసం సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఇండియన్ అన్న కావాలి, లేకపోతే నేపాల్ అన్న కావాలి. మరి ఏం ఫార్ములా మనం ఎంటర్ చేస్తే అవుతుంది ఇది? ఇక్కడ దీనిలో మనము ఇఫ్ మరియు ఆర్ అనే రెండు ఫార్ములాస్ను కంబైన్ చేస్తున్నాము. నేను ఆ ఫార్ములా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఫార్ములా ఇఫ్ అంటే అది ఏం చేస్తుంది? ఇది ఫస్ట్ కండిషన్. ఈ ఆర్ అనే కండిషన్ ఫుల్ఫిల్ అయితే, ఆర్ అనే కండిషన్ టోటల్, ఈ మొత్తం టోటల్ ఫుల్ఫిల్ అయితే ఎలిజిబుల్ అంటది, కాలేకపోతే నాట్ ఎలిజిబుల్ అంటది. మరి ఆర్ ఏం చేస్తుంది? ఆర్ ఫంక్షన్ అది ఈ బీ2లో ఉన్నది అయితే ఇండియన్ అన్న కావాలి, లేకపోతే అదే బీ2 నేపాల్ అన్న కావాలి. మనము ఈ రెండు కంట్రీస్ నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అనుకున్నాం కాబట్టి ఆర్ అనే ఫంక్షన్ ఉంది. ఇక వేరే ఏ కంట్రీ అయినా నాట్ ఎలిజిబుల్. ఇది ఫార్ములా యొక్క సింటాక్స్ మరియు మీనింగు. నేను మీకు చూడడానికి కోసం ఆ ఫార్ములా ఇక్కడ తర్వాత వీడియోలో పేస్ట్ చేస్తాను. ఓకే, చూడండి. ఇక్కడ నేను అది ఎంటర్ చేసేసరికి ఏమవుతుంది? ఎలిజిబుల్ అని వచ్చింది, బికాజ్ నేపాల్ కాబట్టి. ఈ ఫార్ములాను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేసుకుంటే అన్ని సెల్స్లో కూడా, దీన్ని లేకపోతే డబల్ క్లిక్ చేసినా కూడా మనకు అన్నిట్లో ఆ ఫిల్ హ్యాండిల్ మీద మనం డబల్ క్లిక్ చేస్తే చాలు, డ్రాగ్ చేయాల్సిన పని లేదు.